పాత కాలంలో గనక చూసుకుంటే ఇంటికి సంబంధించింది గానీ, లేదంటే ఇంట్లో ఏదన్నా చేద్దాము బిజినెస్ గానీ, పెళ్ళికి సంబంధించింది గానీ, లోన్ గావాలి అనంటే తెలిసినోళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగి కనుక్కొని ఓ 3 మంత్స్ దాని చుట్టూ తిరిగిన తర్వాత, లేదా 6 మంత్స్ తిరిగిన తర్వాత వస్తే వచ్చేది లేదంటే లేదు. అలాంటి పరిస్థితి. కరెక్ట్. ఇప్పుడు మీరు చెప్పినట్లు సెకండ్‌లలో వచ్చేస్తుంది. ఎలా సార్ అంటే దీని తీవ్రత అసలు ఏ విధంగా ఉందంటారు ప్రస్తుతం? దీంట్లో 4 రకాల టార్చర్లు ఉన్నాయండి. ఫస్ట్‌ది భయంకరమైన మెంటల్ టార్చర్. సెకండ్‌ది ఫ్యామిలీ కాన్‌ఫ్లిక్ట్స్. థర్డ్‌ది సోషల్ ఎమ్యులేషన్. ఫోర్త్‌ది ఫైనాన్షియల్ కొలాప్స్. బా! ఓకే. ఇందులో గనక మనము ఫస్ట్ తీసుకుంటే ఈ మెంటల్ టార్చర్ ఎలా ఉంటదంటే, ఈఎంఐ ఇంతకు ముందు కట్టకపోతే ఫోనొచ్చేది నాగరాజు గారు. ఈఎంఐ కట్టేవాడికి కూడా ఫోనొస్తుంది ఇప్పుడు. 3 రోజుల్లో ఈఎంఐ రాబోతుంది. అందులో డబ్బులు ఉంచాలి. ఉంచారా లేదా? ఇదేం టార్చర్? అరే నువ్వు ఈఎంఐ కట్టకపోతే ఇంతకుముందు ఫోనొచ్చేది. ఈ మధ్య ఈఎంఐ రాకముందు 4 రోజుల నుంచే కలెక్షన్ వల్ల టార్చర్ భయంకరమైపోయింది. మీటింగ్‌లో ఉంటాడు, ఎక్కడో ఉంటాడు. వీడు ఆల్రెడీ అందులో డబ్బులు పెట్టుంటాడు. అయినా కూడా వీళ్ళు రిమైండర్ కాల్ అనే పేరిట, రిమైండర్ కాల్ అనే ముసుగులో ముందే ఈఎంఐ కట్టమని భయపడిస్తూ స్టార్ట్ చేసేది. బౌన్స్ కాకముందే. ఓకే. దీనివల్ల ఏమైతుందంటే కట్టేవాళ్ళు ఈఎంఐకి ముందు నుంచే టార్చర్ అనుభవిస్తున్నారు. కాల్స్, మెసేజెస్ మాట్లాడే పద్ధతి సరిగ్గా ఉండదు. ఫోన్ చేసినోడు మాట్లాడే పద్ధతి ఎలా ఉంటుందంటే ఫోన్లో ఒక హ్యూమిలేటింగ్గా మాట్లాడతారు వాళ్ళు. ఒకవేళ కర్మగాలి ఆ నెల మాత్రం బౌన్స్ అయిందంటే వాళ్ళకు వచ్చే ఫోన్ కాల్స్లో వాళ్ళు మాట్లాడే పదాలు నార్మల్గా ఉండవు. ఒక కాల్ వెనకాల ఒక కాల్ 100 కాళ్ళు వస్తాయి. వీళ్ళు ఏం చేస్తారంటే కాల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ కాల్ సెంటర్లో ఆ నెంబర్ వేసేస్తున్నారు నాగరాజు గారు. ఆ నెంబర్ని 100 మంది కాల్ చేస్తారు ఒకటేసారి 100 మంది కాల్ చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి రాత్రులు నిద్ర ఉండదు. ఫోన్ బ్యాటరీ డెడ్ అయిపోతుంది, వేరే కాల్స్ రావు. ఇలా మైండ్ అంతా ఆ కాల్సే ఉంటాయి. రాత్రులు నిద్ర ఉండదు, స్లీప్లెస్ నైట్స్. రాత్రులు నిద్ర ఉండదు. తెల్లారి అయిందా నేను ఇవి ఎలా కట్టాలి ఈఎంఐ, ఫోన్ ఆన్ చేయాలంటే భయపడే పరిస్థితికి వెళ్తారు నాగరాజు గారిలో. ఎందుకంటే నాగరాజు గారు ఫోన్ ఆన్ అవగానే ఫస్ట్ కాల్ మళ్ళీ వాళ్ళదే వస్తుంది. వీళ్ళు కట్టలేని పరిస్థితి. ఇంక వీళ్ళు ఏమైపోతారంటే ఒక రకంగా ఒక కైండ్ ఆఫ్ సైకలాజికల్ ట్రాప్కి వీళ్ళు గురవుతారు. పానిక్‌లోకి వెళ్ళిపోతారు. పానిక్, ట్రామా, డిప్రెషన్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. వీళ్ళు ఒక కైండ్ ఆఫ్ సైకలాజికల్ ట్రాప్కి గురవుతారు. ఇంట్లో కూడా ఎవరికి చెప్పుకోలేరు నాగరాజు గారు. ఇంట్లో ఎవరికి చెప్పుకోలేరు. ఆఫీస్కి వెళ్తారు, పని చేస్తూ ఉంటారు, కానీ మైండ్ ఉండదు అక్కడ. ఇంటికి వస్తారు, భార్య పిల్లలు మాట్లాడుతుంటారు, కానీ మైండ్ ఉండదు అక్కడ. వీళ్ళు జస్ట్ ఒక రోబోలాగా బతుకుతూ ఉంటారు. దే విల్ లివ్ లైక్ ఎ రోబో, ఒక ప్రాణం ఉన్న రోబోలాగా బతుకుతూ ఉంటారు వాళ్ళు. ఇలా ఆలోచనే ఒకటండి నాగరాజు గారు, రేపు ఎలా కట్టాలి. వీళ్ళ ఆలోచన ఒకటే, ఇంక వేరే ఆలోచన ఉండదు వీళ్ళకి.